రైట్. ఇక ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని కథనాలను చూసినట్లయితే మనం ఫస్ట్ నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలను పరిశీలిద్దాం. ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ ఆ, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందనేది బ్యానర్ ఐటంగా మనం చూస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ హయాంలో ఆత్మగౌరవంతో బతికినాం, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కగానే మళ్ళీ మొదలైన ఢిల్లీ పెత్తనం అని ఇక్కడ మెయిన్ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ వెళ్ళిందంటూ ఇక్కడ సబ్ టైటిల్స్ మనం చూస్తున్నాం. శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిండ్రు, తెలంగాణను అన్నింటా అగ్రగామిగా నిలిపిండ్రు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు, పార్లమెంటు సాక్షిగా కేంద్ర గణాంకాలే నిదర్శనం. కాంగ్రెస్ బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చాడు. ఏదైతే క్యాడర్కి సంబంధించినటువంటి ప్రసంగం చేసినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సో తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. మాజీ సీఎం కేసీఆర్పై మహేంద్ర తోటకూరి రాసినటువంటి ప్రజాయోధుడు పుస్తకం ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని కేటీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ పెత్తనం మొదలైందని, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసు ఉన్నటువంటి తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ ఏలుబడిలో అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణ, ఐటీ, పరిశ్రమలు, పల్లె పట్టణ ప్రగతి ఇలా అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించి దేశానికే దీపస్తంభంలా నిలిచిందని గుర్తు చేశారు ఆయన. వాస్తవానికి కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో చూసినట్లయితే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఉంచారని చెప్పేసి కేటీఆర్ మాటలు మనం చూస్తున్నాం. కేటీఆర్ మాటలోనే కాదు, తెలంగాణ ప్రజానీకం కూడా అదే రకంగా ఆలోచిస్తుంది, అదే రకంగా ఆశించిన స్థాయిలో కేసీఆర్ తీసుకుపోయారని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఏదైతే ఆ 10 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ వచ్చినటువంటి 20 నెలల పాలన చూసినట్లయితే ఎట్లుంది, నాడు తెలంగాణ ఎలా ఉండి నేడు తెలంగాణ ఏమవుతుంది అనేది అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ప్రతి సంక్షేమం కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఏ సెక్టర్ చూసినా అందరూ నిరసన వ్యక్తం చేయడం, అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడడం, ఇవన్నీ పరిణామాలు మనం గమనిస్తున్నాం. ఇక దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఇంకా డీటెయిల్గా ఉంది, డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందంటూ ఇక్కడ చూశారు. ఏదైతే ఇక్కడ ఫొటోస్ కూడా చూస్తున్నాం. బుక్ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఫోటో క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే మహేంద్ర తోటకు రచించినటువంటి ప్రజాయోధుల పుస్తకాన్ని తెలంగాణ భవన్లో ఆవిష్కరిస్తున్న కేటీఆర్, చిత్రంలో మధుసూదనాచారి, వద్దిరాజు, వినోద్ కుమార్, నవీన్ కుమార్ రెడ్డి, సత్యవతి, మహమూద్ అలీ, గొంగిడి సునీత, రెడ్డి నాయక్, వెంకటరామరెడ్డి, గిల్లు, ఇలా వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఐటెం కూడా చూస్తున్నాం. ఏదైతే కారణ జన్ముడు కేసీఆర్, ఆయనపై త్వరలోనే పుస్తకం రాస్తా, ప్రజాయోధుడు పుస్తకావిష్కరణలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఈ అనౌన్స్మెంట్ చేశారు. అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో ఒక్కడిగా బయలుదేరి తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ కారణ జన్ముడని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ చరిత్రను, ఆయన జీవిత విశేషాలను భావి తరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో ప్రజాయోధుడు పుస్తకాన్ని రాసిన మహేంద్ర తోటకూరి అభినందనీయుడని ప్రశంసించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి పుస్తకావిష్కరణకు సిరికొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ బాగుపడాలంటే రాష్ట్ర సాధనే ఏకైక మార్గమని భావించి కేసీఆర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆంధ్రోళ్ల ఎత్తుగడలను గ్రహించి తెలంగాణ విలీనాన్ని వ్యతిరేకించినటువంటి జయశంకర్ సార్తో కలిసి పోరాటాన్ని ఉధృతం చేశారని గుర్తు చేశారు. 4 కోట్ల జనులను ఏకం చేసి 14 ఏండ్లు విరోచితంగా పోరాడే శాంతియుత మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడని, సాధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలనా దక్షతతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపాడని ఆయన కొనియాడారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర, ఆ చరిత్ర తరతరాలకు జీవనాదిలా అందించాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి వక్కానించారు. తాను సైతం కేసీఆర్పై పుస్తకం రాస్తానని ప్రకటించారు. రైస్ ఇక్కడ ఏదైతే 15 ఆగస్టు రోజున జెండా ఆవిష్కరించిన సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ జెండా ఆవిష్కరించిన సందర్భంలో ఫోటో చూస్తున్నాం.
కేసీఆర్ దృఢ సంకల్పం, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తి, జయశంకర్ సార్ మార్గదర్శనంలో సాగించినటువంటి అసమాన పోరాటం, అమరుల బలిదానాలతో సిద్ధించినటువంటి తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నది. ఈ గడ్డపై ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతికినరు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ ఢిల్లీ పెత్తనం మొదలైందని చెప్పేసి కేటీఆర్ ఘాటుగా స్పందించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ కోసం ఓ పార్టీని పెట్టి ప్రజల ఓట్లను ఆయుధంగా మలుచుకొని శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్షలాది మంది అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ కలను సాకారం చేసిన కారణ జన్ముడు కేసీఆర్. తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని ప్రజాకవి గోరటి వెంకన్న చెప్పిన మాటల్లో ఇంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పేసి కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఇంకొక ఐటమ్ కూడా ఇక్కడ చూస్తున్నాం. 600 రోజుల హస్తం పార్టీ పాలనలో రాష్ట్రం ఐటీలో వెనుకబడ్డదని, పరిశ్రమ రంగం దెబ్బతిన్నది, సాగు రంగం తిరోగమనిస్తుంది, సంక్షేమం చిక్కుకుపోయింది, అభివృద్ధి పక్కకుపోయింది, వరిసి పాతకాలం దాపురించింది. పదే పదే ఢిల్లీకి వెళ్తూ సంచులు అప్పజెప్పి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ ఆత్మ గౌరవం మంటగలుస్తుంది కేటీఆర్ అన్నారు. వాస్తవానికి ఇది ఏదైతే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు కేటీఆర్ స్పందించారు. ఏదైతే పరిశ్రమ రంగం దెబ్బతింది, ఐటీ రంగం దెబ్బతింది, సాగు రంగం చాలా చాలా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటుంది రైతాంగం మొత్తం. ఇక సంక్షేమం విషయానికి వస్తే అర్థం కాని పరిస్థితి. సంక్షేమంకి సంబంధించి ప్రతి ఒక్క సెక్టర్ వాళ్ళు కూడా రోజు నిత్యం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం కావచ్చు, లేకుంటే రోడ్లపైన నిరసన వ్యక్తం చేయడం కావచ్చు. ఇటు రైతులకు సంబంధించి కూడా రైతులు కూడా హరిగోస పడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇక ఇవన్నీ దాదాపు ప్రతి ఒక్క సెక్టార్ తీరు ఇలాగే ఉంది. పరిస్థితి చాలా ఇబ్బందులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాడు తెలంగాణ ఇలా ఉండే, నేడు తెలంగాణ ఎలా ఉన్నది అనేది అందరూ కూడా ఇక్కడ కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మిగతా కథలను చూద్దాం. ఇక్కడ టీచర్ అమ్మలే అధికం అంటే మరొక ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఏటా పెరుగుతున్న ఉపాధ్యాయునుల సంఖ్య అంటే మహిళా ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ మరో ఐటమ్ మనం చూస్తున్నాం. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనూ 63% మంది మహిళా టీచర్లనట. వరుసగా 4 ఏళ్లుగా పెరుగుతున్న సంఖ్య. గత 4 సంవత్సరాలుగా ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, ప్రతి ఏటా పెరుగుతుందనే అంశం ఇక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. రాష్ట్రంలో పురుష మహిళా ఉపాధ్యాయుల వివరాలు. పురుషుల సంఖ్య ఎంత ఉందంటే దాదాపు 2020-21 వరకు చూసుకున్నట్లయితే 1,27,879 మంది ఉన్నారు. అలాగే ఏదైతే మహిళలు ఇక్కడ చూడండి, మహిళలు వచ్చేసి బ్లాక్ కలర్ ట్రిక్ చేశారు. ఇది మహిళలకు సంబంధించింది. 1,92,337 ఉన్నారు. ఇది వచ్చేసి పురుషుల సంఖ్య 1,26,000. ఇది వచ్చేసి మహిళల సంఖ్య ఏదైతే 2021-22 1,94,415 మంది. రైట్. ఇక్కడ ఇంకా 2022-23 చూసుకున్నట్లు కూడా 1,84,985. ఇక 2023-24 చూస్తే ఇంకా చాలా పర్సంటేజ్ పెరిగింది. 2,15,325 మంది మహిళా టీచర్లు ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి సందర్భం ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయుల్లో 63% మహిళా టీచర్లనంట. 2020-21తో పోల్చితే 2023-24లో పురుషులు మహిళా టీచర్ల సంఖ్యలో దాదాపు వ్యత్యాసం చూస్తే 50% వ్యత్యాసం ఉన్నట్టు ఇక్కడ ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక దీనిలో డీటెయిల్గా చూస్తే అమ్మే ఆది గురువు అంటారు. ఇప్పుడు మలి గురువుగా కూడా అమ్మలే సుస్థిర స్థానం పొందుతున్నారు. పంతులమ్మలుగా అధికంగా అమ్మలే స్థానం సంపాదించారు. దేశంతో పాటు ఇటు రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే వారిలో అత్యధికంగా మహిళా టీచర్లే ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 63% మహిళలే ఉండటం గమనార్హం. 2020-21లో రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్య 1.92 లక్షలు ఉండగా 23-24కు వచ్చేసరికి ఆ సంఖ్య 2.15 లక్షలకు చేరింది. ఏటేటా ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నటువంటి మహిళల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలోనూ విద్యా బోధనలోనూ మహిళలే ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 60-80% వరకు మహిళా టీచర్లే ఉన్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసినటువంటి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్లో మొత్తం 10,000 మంది పనిచేస్తుండగా వీరిలో 8,248 మంది మహిళా టీచర్లే ఉన్నారట. అంటే 80% మహిళా టీచర్లే ఉన్నారన్నమాట. అక్కడ పురుషులు
1989 మంది మాత్రమే ఉన్నారు. సో మహిళలే అధికంగా ఇక్కడ ఎక్కువ టీచర్లుగా వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే 15 ఆగస్టు వేళ ఢిల్లీ కేంద్రంగా మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రచురించారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. జీఎస్టీని సంస్కరిస్తాం, దీపావళి నుంచి 2 స్లాబ్లకు మార్చుతాం, దేశ రక్షణ కోసం సుదర్శన చక్ర రూపొందిస్తాం, సింధు జలాలపై పాక్తో చర్చించే ప్రసక్తే లేదు, త్వరలో మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా చిప్లు, ఎర్రకోట నుంచి 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఐఏఎస్లో తీరు, ఐఏఎస్ అన్న పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మరొక ఐటమ్ మనం చూస్తున్నాం. అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులు, ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులు ఉన్నట్టు ఇక్కడ ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అత్యుత్సాహం చూపిస్తున్నారంట. అధికార పార్టీ నేతల సేవల్లో తరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలను మించిపోయి డిఎస్ చౌహాన్ వ్యవహార శైలి, ఏదైతే కాంగ్రెస్ నేతలకు సంబంధించి వారి వ్యవహార శైలికి సంబంధించి వాళ్ళని మించిపోయి ఈ వ్యవహారం వీళ్ళది ఉన్నట్టును ఐఏఎస్ ఐపీలది అలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఐటమ్ ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. దానికి సంబంధించి ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. బిగ్ బ్రదర్స్ కనసన్నల్లో 3 సీనియర్ ఐఏఎస్లు, టెంపరితనంలో హద్దులు దాటుతున్న కొందరు ఐఏఎస్లు, రాష్ట్రంలో పలువురు బ్యూరోక్రాట్లు తమ హోదా పరిధి మరిచిపోయి అధికార పార్టీ సేవల్లో తరిస్తున్నారా? అఖిల భారత సర్వీస్ అధికారులు కాస్త అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులుగా మారిపోయారా? రోజు బాస్ బిగ్ బ్రదర్స్ సేవల్లో తరిస్తున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తున్నది. పార్టీ నేతలను మించి కాంగ్రెస్ ఎజెండా మోస్తున్న సంఘటనలు, పరిధి దాటి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. బహిరంగ సభల్లో అబద్ధాలను నీళ్లు తాగినంత సులువుగా చెబుతున్నారని విమర్శలు వస్తున్నాయి. చౌహాన్ కండువా ఒక్కటే తక్కువ. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ కండువా వేసుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టు వ్యవహరించారని విమర్శలు వినిపించాయి. ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన మెడలో కాంగ్రెస్ కండువా ఒక్కటే తక్కువ ఉంది, మిగతా అంతా కాంగ్రెస్ కార్యకర్తలాగే మాట్లాడారు వ్యవహరించారని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఏదైతే కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందనేది దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏదైతే రైతులు ఎంత ఇబ్బంది పడుతుర్రో ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. ఒక అవ్వ అక్కడ యూరియా కోసం ఇక్కడ పేపర్లు కవర్లు అన్ని పెట్టింది, ఆధార్ కార్డులు వాటికి సంబంధించి పెట్టినది, అక్కడే అలిసిపోయి నిద్రపోతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది దుస్థితి. కాంగ్రెస్ సర్కారు పుణ్యమాని యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని తిరుగుతున్నారు. రాత్రి నుంచే ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని సింగిల్ విండో ఎరువుల షాపు వద్ద శుక్రవారం ఉదయం కనిపించినటువంటి దృశ్యం ఇది. దుకాణం తెరవడానికి ముందే పాస్బుక్ జిరాక్స్ కాపీలు వరుసలో పెట్టి అక్కడే నిద్రించిన ఓ మహిళా రైతు. చూసారుగా పరిస్థితి ఎట్లా ఉందో. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఎక్కడ ఏ రోజు కూడా ఏ ఒక్క రైతు కూడా ఇలాంటి పరిస్థితిలో లేని పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించారు. ఏంటంటే రైతులకు ముందస్తుగానే యూరియా సరఫరా చేయడం కావచ్చు, రైతులు కూడా ఇబ్బంది పడద్దని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి ముందస్తుగా యూరియా సరఫరా చేయడం, సకాలంలో వ్యవసాయానికి వెళ్ళి వరి నాట్లు వేసుకోవడం కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర పత్తి పండించడం కావచ్చు, రైతు ఏదైతే పండించాలనుకుంటాడో పండించుకోవడానికి ఆ టైంలో వాళ్ళు సాగులో ఉండాలనే ఆలోచనతో అట్లా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇటు సాగు చేసుకోలేక ఇటు యూరియా కోసం పడిగాపులు కాయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనకు దాపురించినటువంటి పరిస్థితి. గత 10 ఏళ్లలో లేనిది మళ్ళీ ఏదైతే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండే, ఈ పరిస్థితి ఇట్లా ఉండద్దు, రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని చెప్పేసి గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు రైతుల కోసం అన్ని సృష్టించి ఏదైతే వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరగకూడదని చెప్పేసి ముందస్తుగా వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ముందస్తుగా యూరియా సరఫరా కావచ్చు, రైతు బంధు స్కీమ్ పెట్టడం కావచ్చు, సక్రమంలో వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, అన్నీ సక్రమంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి మాట. సో అలాంటి పరిస్థితిని మళ్ళీ
ఏదైతే రిపీట్ చేసినటువంటి సర్కారు కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుంది. ఏదైతే రైతులను గోసపెడుతున్నటువంటి కాంగ్రెస్ సర్కారుకు రైతులే బుద్ధి చెప్తారని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి అంశం కనబడుతుంది. రైట్, ఇంకా మిగతా కథనాలను చూద్దాం. ఇక్కడ ఏదైతే మరొక ఇంపార్టెంట్ ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే బనకచర్లపై బాబు రేవంత్ డబల్ గేమ్. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశమే. వీళ్ళిద్దరూ డబల్ గేమ్ ఆడుతున్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టు కట్టి తీరుతాం చంద్రబాబు ఉద్ఘాటన, స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన. కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగం. అక్కడ ప్రసంగించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి రేవంత్ రెడ్డి ప్రసంగం చేసినట్టు ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. బనకచర్ల ప్రాజెక్టు పేరెత్తని ముఖ్యమంత్రి, నీటి వాటాలపై రాజీ పడబోమని ముక్తాయింపు. ఈ ముక్తాయింపులు దేనికోసం ఏదైతే అనే అంశం మనం చూద్దాం. ఇక్కడ మిగతా ఐటమ్ 7వ పేజీలో ఉంది. 7వ పేజీలో డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ బనకచర్లపై బాబు రేవంత్ డబుల్ గేమ్. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తేనెటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సుధా వర్మ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇలా తదితరులు పాల్గొన్నట్టు ఇక్కడ ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా వీరేమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కట్టి తీరుతామని బాబు ఉద్ఘాటన, 15 ఆగస్టు ప్రసంగంలో ప్రకటన. కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ ప్రసంగించారు. ప్రాజెక్టు ఊసెత్తని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడేమో కట్టి తీరుతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దాని గురించి ఆవగించేంత ప్రసంగం కూడా చేయలేని పరిస్థితి, ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ప్రాజెక్టు ఊసెత్తని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి వాటలపై రాజీ లేదన్న వైనం, గతంలో అడ్డుకుంటామంటూ ప్రతిజ్ఞ. బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢంకా బజాయించి చెప్తుంటే, మరోవైపు రేవంత్ మాత్రం ఆ ప్రాజెక్టు ఊసెత్తకుండా ప్రసంగం ముగించారు. రైట్, అసలు టాపిక్ మాట్లాడకుండా ప్రసంగమే ముగించాడంటే గురుదక్షిణ కింద ఇస్తున్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతున్నటువంటి అంశంగా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు దీనిని బట్టి స్పష్టమవుతుంది. నువ్వు కొట్టినట్టు చెయ్యు, నేను ఏడ్చినట్టు నడిస్తా అన్న చందంగా ఇద్దరు సీఎంల వ్యవహార శైలి కనబడుతున్నది. అందుకు తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరువురు సీఎంలు చేసినటువంటి ప్రసంగాలు నిదర్శనం. ఏపీలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్ల అంశాన్ని పావుగా వాడుకుంటున్నారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి వేదికగా చేసినటువంటి ప్రసంగంలో చంద్రబాబు మాట్లాడుతూ, వరదతో వచ్చే కష్టాలు నష్టాలు భరించాలి, కానీ వరద నీటితో ప్రయోజనం పొందవద్దంటే ఇలా. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లిస్తాం. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తాం. బనకచర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మరోసారి దాబాయింపులకు దిగారు. ప్రాజెక్టును కట్టి తీరుతామని చెప్పారు. ప్రాజెక్టుపై శపథాలు చేశారు. రైట్, ఇక బనకచర్ల ఊసెత్తని రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం కొద్దిసేపటికే గోల్కొండ కోట వేదికగా రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసంగించారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యం. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని ప్రకటించారే తప్ప ఎక్కడా బనకచర్ల ప్రాజెక్టు పేరు ఎత్తలేదు. గతంలో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని, రైట్, జలాలను ఖచ్చితంగా వాటాలను సాధనను రాజీ పడబోము అంటూనే మరి ఈ ప్రాజెక్టు సంబంధించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది ఇక్కడ చాలా $1 మిలియన్ ప్రశ్న. ఫస్ట్ ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి అంశమే బనకచర్ల. రైట్, ఆ వాటాలో ఎట్లా సాధించుకుంటారో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టు ఆపడానికి ఎందుకు మాట్లాడలేదు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. గతంలో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని, కమిటీలు వేసి సమస్యను పరిష్కరిస్తామని కూడా చేసినటువంటి రేవంత్ రెడ్డి తాజా ప్రసంగంలో ఎక్కడ వాటిని ఉటంకించలేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏమిటో వెల్లడించలేదు. బనకచర్ల అంశంపై అసలు రేవంత్ తన ప్రసంగంలో ఒక్క మాట మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తుంది. బనకచర్ల కట్టి తీరుతామని చంద్రబాబు స్పష్టంగా తేల్చి చెబుతున్నా రేవంత్ రెడ్డి అంతే ధీటుగా అడ్డుకొని తీరుతామని ప్రకటించని దుస్థితి నెలకొంది. రైట్, వాళ్ళేమో కడతామంటున్నారు, ఈయననేమో దాని గురించి ప్రస్తావించట్లేదు. అంటే దీన్ని బట్టి వీళ్ళకు లోపాయికారి ఒప్పందం ఏం జరిగిందనేది అర్థం చేసుకోవాలనేది తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్నగా
ఉత్పన్నమవుతున్నటువంటి విషయం. నీటి వాటాలు తేలకుండానే బనకచర్ల కట్టి తీరుతామని చంద్రబాబు, లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి కనీసం వారి పేర్లను ఉచ్చరించడానికి సైతం భయపడుతున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లకు పరిమితం కావడం తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీసింది లేదనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు బనకచర్లపై ఇన్ని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం తన గురువును పల్లెత్తు మాట అనడం లేదంటేనే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చీకటి ఒప్పందం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, వాస్తవం చెప్పాలంటే అసలు ఈ అంశం తెరపైకి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే ఈ అంశం లోపల ఏం జరుగుతుందనే విషయం కూడా బయటకు తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడ్డుకొని తీరుతామని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు. గోదావరి మిగులు జలాలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్లోని రాయలసీమ ప్రాంతానికి తరలించి తాగునీరు అందిస్తామని, పారిశ్రామిక అవసరాలు తీరుస్తామని పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అని చంద్రబాబు అనేక వేదికలపై చెబుతూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. మొదటి నుంచి ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇటు బీజేపీ దీని గురించి ప్రస్తావించదు, అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు మాట్లాడరు, రాష్ట్ర ఎంపీలు మాట్లాడరు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏదైతే మొదటి నుంచి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి తీరని నష్టం జరుగుతుంది. 200 క్యూసెక్కుల నీటిని తరలించుకుదామని చెప్పుకుంటూ అందులో ఏదైతే ముసలం ఉంది దాంట్లో ఖచ్చితంగా 200 టీఎంసీలు కాదు, దాదాపు 400 టీఎంసీల వరకు మేర తరలించే ప్రాజెక్టు అని చెప్పేసి అబద్ధాలకు చెప్తూ ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకునే క్రమం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశం కదా. వాస్తవాలు కూడా బయటకు చెప్పినటువంటి పరిస్థితి. అసలు మిగులు జలాలు అంటారు, జలాల విషయం ముందు తేల్చండి, ఇవన్నీ ఎలా మాట్లాడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ప్రస్తావిస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మరిన్ని ఐటమ్ చూసుకున్నట్లయితే ఇటు ఫ్లోరైడ్ ముప్పు అని ఇంకో ఐటమ్ మనం చూస్తున్నాం. తెలంగాణకు ముంచుకొస్తున్న ప్రమాదం, ఏదైతే తెలంగాణకు ముంచుకొస్తున్న ప్రమాదం అని చెప్పేసి హెచ్చరికకు సంబంధించి ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. 28 జిల్లాలో సాధారణం కంటే అధికంగా ఫ్లోరైడ్ పెరుగుతుందని చెప్పేసి ఈ ఐటమ్ మనం చూస్తున్నాం.